హాయ్ అండి, వెల్కమ్ టు లారీ డిజైనర్ బుటిక్. ఈ రోజు మాత్రం బ్లౌజ్ చూపించడానికి వీడియో చేయట్లేదండి. మీతో ఒక చిన్న విషయం అనేది షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నేను రోజు వీడియోస్ పెడతాను కదా, ఒక కస్టమర్ లేదంటే ఒక సిస్టర్ నాకు ఒక రోజు ఒక వీడియోలో ఒక మెసేజ్ పంపించారండి. క్లియర్గా చూపిస్తున్నాను. తను పెట్టిన మెసేజ్ ఏంటి అంటే, మీరు మాత్రం 16 అనాల తెలుగింటి ఆడపడుచులా ఉంటారు సిస్టర్, మా ఇంటి ఆడపడుచు మీరు. ఈ మెసేజ్ చేశారండి తను. ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా కానీ ఇన్స్టా వాళ్ళు చాలా మంది కూడా నన్ను ఒక సిస్టర్ గా చూసారు తప్ప వేరేలాగా ఏం లేదండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. తొందరగా నన్ను ఫేమస్ కూడా చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఆ మీద తనకున్న అభిమానంతో తను నాకు ఇలా మెసేజ్ అయితే చేశారు. నాకు ఇది ఎందుకో చాలా బాగా నచ్చింది. ఆడపడిచిన అనగానే ఇది వరకు ఒకసారి నేను పసుపొట్టు ఇచ్చాను కదా, నేను మీ ఇంటి ఆడపడిచిన అని చెప్పాను కదా, అదే మీనింగ్ తో తను చేశారనుకుంటా. తనది ఐడియా వచ్చేసి, తన ఫోన్ నెంబర్ అయితే నాకు తెలియదండి. బంగారు తల్లి ఐడితోనుంది. బంగారు తల్లి 67 ఈ ఐడితోనుంది. ఎవరో కానీ నాకు తెలియదు. నేను ఆల్రెడీ మీకు మెసేజ్ చేశానండి. నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ మీకు పంపిస్తున్నా అని ఆల్రెడీ మెసేజ్ చేశాను. నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చాను. మీ నెంబర్, మీ అడ్రస్ నాకు షేర్ చేయండి. నా తరఫున అంటే మీ ఆడపడుచు తరఫున మీకు ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ అండి. నేను ఈ శారీ చూడండి, ఈ శారీ, దీనికి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. ఒకసారి చూడండి, ఈ బ్లౌజ్, ఆ శారీ. తన ఆడపడుచుగా నేను తనకిచ్చే చిన్న గిఫ్ట్ అండి. మీరెవరో నాకు తెలియదు. నేను మీకు మెసేజ్ చేశాను. ఒక్కసారి చూసుకొని నా మెసేజ్కి రిప్లై ఇవ్వండి. మీ అడ్రస్ షేర్ చేయండి. మీకు అనేది నా తరపున ఇది మీ ఇంటికి అయితే అందుతుంది. చూసారు కదా, తను నన్ను ఒక ఆడపడుచుగా అభిమానించింది కదా. ఎలా ఉంది నేను పంపించేది? శారీ విలువ కాదండి, శారీ ఎంత రేట్ అనేది ముఖ్యం కాదు. నేను తన మీద ఉన్న అభిమానంతో తన ఆడపడుచుగా నేను పంపిస్తున్న చిన్న గిఫ్ట్ అండి ఇది. ఎలా ఉంది? నచ్చిందా మీకైతే? నా మనస్ఫూర్తిగా నేను ప్రేమ కొద్ది పంపిస్తున్నా తన ఇంటి ఆడపడుచుగా నా కానుక.